హలో, హాయ్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు ఆలుగడ్డ బియ్యం పిండి మురుకులు నేను చేసి చూపిస్తాను. సన్నం సేవ్ చిన్నపిల్లలకి మంచి తినబుద్ధి అవుతుంది. ఇది ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి తురుముకున్నాను. ఇట్లా తురుముకున్నాను. తర్వాత ఒక్క ఆలుగడ్డకి 2 కప్పుల బియ్యం పిండి 2 కప్పులు వేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయ కారం, 1/2 టీ స్పూన్ పచ్చిమిరపకాయ కారం, 1 టీ స్పూన్ ఓమ, ఒక ఆలుగడ్డ, ఇది కలరు, తగుపడ ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెము తెల్లగా వస్తాయని కొద్దిగా కలర్ వేసుకుంటున్నాను నేను. స్వీట్లు వేస్తాం కదా, కేసరి అది చేసుకున్నప్పుడు వేస్తాం కదా, అది కొంచెం కలర్ వేసుకుంటున్నాం. ఇక్కడ నూనె పెట్టుకున్న పొయ్యి మీద. ఇప్పుడు ఇవన్నీ కలిపి ముందు ఆలుగడ్డతో పిసకాలి. ఎందుకంటే నీళ్ళు మొదలు పోసుకుంటే కొద్దిగా నూనె, 1 టీ స్పూన్ నూనె, ఇప్పుడు దీన్ని మంచిగా దీంతో ఆలుగడ్డతో కలుపుకొని కావలసినంత నీళ్లు చూసుకుంటే వేసుకోవాలి. మొదలే వేసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది, అందుకని చూసుకొని వేసుకోండి. ఆలుగడ్డ ఇది మొదలు మంచిగా కలుపుకుందాం, మ్యాష్ చేసుకుందాం. ఈ పచ్చికారము, ఆలుగడ్డ, మీకు జీలకర్ర ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోండి, ఓమ ఇష్టం ఉంటే ఓమ, నువ్వులు, మంచి నువ్వులు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పిసికేసుకున్న దీన్ని మంచిగా మసాజ్ చేసుకుంటా. ఇట్లా పిసికి 2 ముద్దలు అయినాయి. ఇట్లాంటిది ఇంకొక ముద్ద అయింది, ఇదొక ముద్ద ఇలా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నూనె వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసిన మురుకుల పావుతో ఒత్తేసిన. ఒకటి ఏంటంటే, నేను కరెక్ట్గా దీంట్లో వేసేటప్పుడు ఇవన్నీ చూపించలేకపోతా. నేనే వీడియో తీసుకుంటా, నేనే వంట చేస్తుంటా అన్నమాట. ఇలా ఆలుగడ్డ కలిపి చేసుకుంటే చెవు కానీ మురుకులు కానీ చాలా బాగా వస్తాయి. ఆలుగడ్డ బియ్యం పిండి, ఆలుగడ్డ జొన్న పిండి, ఆలుగడ్డ రాగి పిండి, అట్లా ఏ పిండిలో అయినా, శనగపిండిలో అయినా ఇట్లా ఆలుగడ్డ మ్యాష్ చేసేస్తే చాలా బాగుంటాయి. తిననికే కురుకుర వస్తుంది మంచిగా. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఖుషీగా తినొచ్చు అన్నమాట. అందుకని అందరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటాయి. ఇట్లా కానీ ఒకటేసారి ఎక్కువ ఒత్తొద్దు, ఎందుకంటే కాలటం కష్టం అవుతుంది. నేను కొన్నే ఒత్తిన చూడండి. ఇట్లా మన నూనెకు తగ్గట్లు, నూనె వేడి ఉన్నట్లు ఒత్తుకోవాలి. చాలా ఒత్తితే కుప్ప అయ్యి మంచిగా రావు, క్రిస్పీ కావు. ఇప్పుడు కాల్చుకుందాం. ఇప్పుడు ఈ బబుల్స్ పోవాలి, బబుల్స్ పోతే అయినట్లు క్రిస్పీ ఆలు బియ్యం పిండి క్రిస్పీ సేవ్. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఆ కలర్ ఎందుకు వేసిన అంటే, బియ్యం పిండి అయినా తెల్లగా వస్తాయి, అందుకని నేను కొద్దిగా కలర్ వేసినందుకు ఇది మంచి సూపర్ కలర్గా అనిపిస్తుంది. చూడండి, చూసారా? ఇంకొక వాయి వేసుకుందాం. చూడండి ఎంత మంచిగా కరకర అనిపిస్తుందా, ఇంత బాగా వచ్చినాయి. తప్పకుండా చేసుకొని తిని చూడండి. కరకరలాడే మురుకులు అంటారో సేవ అంటారో. ఇక్కడ ఇంకో వాయి వేసుకుందాం. చాలా బాగా అయితే వచ్చింది.
కరకర కావాలంటే ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కరకరలాడే సేవ్ తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఈ వాయి కూడా అయింది, చూసుకుందాం. ఓ సూపర్. తప్పకుండా చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేసుకోండి. చాలా మంచిగా వచ్చి తింటుంటే కురకురే చాలా మంచిగా ఉన్నాయి. తప్పకుండా చేసి పెట్టుకోండి మీ పిల్లలకి. ఓకేనండి. దీంట్లో సాబుదానా పిండి కూడా వేయచ్చు. సాబుదానాలు గిన్నెలు పట్టించి ఆలుగడ్డ సాబుదానా సేమ్ మెజర్మెంట్. 2 ఆలుగడ్డలు మీడియం సైజ్, 2 కప్, ఒకటికి ఒక కప్పు ఆలుగడ్డ అయితే 1 కప్పు అది సాబుదానా పిండి వేసి కలిపి వేసుకుంటే సూపర్ ఉంటుంది. కావలసిన మసాలాలు వేసుకొని ఇలాగ వేసుకోవాలి సేమ్. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, నా వీడియో షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒకసారి నా వీడియోని తప్పకుండా చూసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నాకు ఏదో ఒకటి చెప్పండి, మీరు చేసుకొని తిని చూసిన వాళ్ళంతా చెప్పండి ఎలా వచ్చినాయి, మీకు ఎలా కుదిరినాయి అనేది నాకు చెప్పండి. షేర్ చేయండి, లైక్ పెట్టండి. మీ లైక్ నాకు చాలా ఎంతో మేలు చేస్తుంది. ఓకేనండి. బాయ్ అండి. బాయ్.